ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A పేపర్ నుంచి బ్లూ ప్రింట్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుతుంది కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. సో చూడండి, ఒక 5 minutes చాలా ఓపిక వినండి. ఇందులో ఏ చాప్టర్స్ ఫస్ట్ చదవాలి, ఏ చాప్టర్స్ సెకండ్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అర్థమైంది కదా. ఏ చాప్టర్ నుంచి 4 marks క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 7 marks క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఈజీ చాప్టర్స్ ఏంటి, ఫస్ట్ ఏ చాప్టర్స్ చదవాలి, సెకండ్ ఏ చాప్టర్ చదవాలి, ఇది మనకు చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ ఈ బ్లూ ప్రింట్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే గెయిన్ చేయొచ్చు. సో చూడండి, ఇందులో ఫస్ట్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి చూడండి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ చాప్టర్ నుంచి మనకి ఒక 7 marks క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా ఒక 2 marks క్వశ్చన్ వస్తుంది. సారీ 2 2s వస్తాయి, అంటే 2 2s 4 7 marks, అంటే టోటల్కి చాప్టర్ నుంచి 11 marks వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, మీరు 1 yearలో బాగా చదవాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిసెస్. అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటి మ్యాట్రిసెస్. దీంట్లో నుంచి మనకి టోటల్ ఎన్ని మార్క్స్ వస్తాయి, 22 marks వస్తాయి. క్లియర్. సో ఇప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో, యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే పాస్ అవుతే సరిపోతుంది అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే మ్యాట్రిసెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, 11 marks. అర్థం మీరేనా, టోటల్ 33 marks. ఎవరైతే పాస్ అయితే సరిపోతుంది అని అనుకుంటారో వాళ్ళు ఈ 2 చాప్టర్స్ కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది చాలా ఈజీ చాప్టర్. అర్థమైంది కదా. సో చూడండి సార్, మీరు చెప్తున్నారు కానీ వీటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా దగ్గర లేవు సార్, వీటి ఒక ఎక్స్ప్లెనేషన్ మాకు రాదు సార్ అన్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ఈ యొక్క చాప్టర్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, అదేవిధంగా మ్యాట్రిసెస్. ఎవరికైనా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మ్యాట్రిసెస్ రాకపోతే ఒకసారి ఆల్రెడీ మన ఛానల్లో ఈ యొక్క మ్యాథ్స్ 1A నుంచి ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఎవరికైనా 7 marks అదేవిధంగా 4 marks డౌట్ ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. దీంట్లో మనకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూడండి, నెక్స్ట్ అర్థం కదా, ఈ 2 చాప్టర్స్ కరెక్ట్గా చేసుకుంటే యావరేజ్ స్టూడెంట్ అనేవాడు ఈజీగా పాస్ అయిపోతాడు కదా. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి, మ్యాథమెటికల్ ఇండక్షన్. దీంట్లో నుంచి ఒక 7 marks క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఇది కూడా ఏ క్వశ్చన్ వస్తుందో ఆల్రెడీ ఛానల్లో డిస్కస్ చేసాం కాబట్టి ఈ చాప్టర్ మీద కూడా 7 marks క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసరికి వెక్టర్ ఆల్జీబ్రా, అంటే మల్టిప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్స్. దీంట్లో నుంచి మనకు టోటల్గా 13 marks వస్తాయన్న, అంటే ఒక 7 ఒక 4 marks అదేవిధంగా 2 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో చూడండి, మీరు ఇందులో ఫస్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటో చెప్పాను కదా, ఏంటి మ్యాట్రిసెస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. తర్వాత మీరు చేయాల్సిన చాప్టర్స్ వెక్టర్ ఆల్జీబ్రా. ఎప్పుడైతే మీరు వెక్టర్ ఆల్జీబ్రా కరెక్ట్గా చేస్తారో దీంట్లో నుంచి మీకు 4th చాప్టర్ కవర్ అయిపోద్ది. అర్థం కదా. ఒక చాప్టర్ చేస్తే సెకండ్ చాప్టర్ కూడా కవర్ అవుతుంది, అంటే 13 8 ఈ 2 చాప్టర్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి ఎప్పుడు మీరు వెక్టర్ ఆల్జీబ్రా పర్ఫెక్ట్గా చేసేటప్పుడు. అర్థం కదా. సో ఫంక్షన్స్లో కూడా 7 marks క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. అర్థం కదా, కష్టంగా ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఏ చాప్టర్ మీకు రాకపోయినా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసాం, వెళ్ళండి ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. ఎవరికైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది. అర్థం కదా. సో ఒక్కసారి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ఛానల్లో ప్రతి 7 marks క్వశ్చన్ ప్రతి 4 marks అప్లోడ్ చేసాం. ఒకసారి వీలుంటే ఒకసారి చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ మీరు చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఈ చాప్టర్ నుంచి టోటల్గా 15 marks వస్తాయన్న. మీకు ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎప్పుడైతే మీరు ఈ చాప్టర్ కరెక్ట్గా చేస్తారో దీంట్లో నుంచి మీకు 7th చాప్టర్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఈ 2 చాప్టర్స్ కూడా కవర్ అయిపోతాయి. అంటే టోటల్ 15 ప్లస్ ఈ 4 + 4 8. అర్థం కదా. ఎప్పుడు కవర్ అవుతాయి అంటే ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మీరు చేయాలి. 6th చాప్టర్ పర్ఫెక్ట్గా చేస్తే 7th 8th చాప్టర్స్ కవర్ అయిపోతాయి. అర్థమైంది కదా. ఇక్కడ వెక్టర్ ఆల్జీబ్రా పర్ఫెక్ట్గా చేస్తే 4th చాప్టర్ కవర్ అయిపోద్ది, లేకపోతే ఈ చాప్టర్ చేస్తే ఈ చాప్టర్ చేసేవచ్చు. అర్థమైంది కదా. సో చూడండి, ఎటువంటి మెంటల్ టెన్షన్ తీసుకోకుండా మీరు ఫస్ట్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే మ్యాట్రిసెస్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎప్పుడైతే మీరు 2 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చేస్తారో మీకు అప్పుడు
ఒక ఇది వస్తుంది, అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఖచ్చితంగా పాస్ అయిపోతాం. ఎందుకంటే ఈ 2 చాప్టర్స్ 11 ఈ 22 అంటే 33 మార్క్స్ ఇక్కడే వస్తాయి. అంటే అక్కడతో మీరు పాస్ అయిపోయినట్టే. ఎప్పుడైతే 2 చాప్టర్స్ కరెక్ట్గా చేస్తారో మీరు పాస్ అయిపోయినట్టు. నెక్స్ట్ మీరు చేయాల్సిన చాప్టర్స్ ఏంటి, వీలైతే ఫంక్షన్స్ ఒకసారి చేయండి. ఫంక్షన్స్ కూడా ఈజీగా ఉంటాయి, అర్థం కదా. సో నెక్స్ట్ మీరు పర్ఫెక్ట్గా చేయాల్సింది ఏంటన్నా వెక్టర్ ఆల్జీబ్రా చేస్తే మీకు 4th చాప్టర్ కవర్ అయిపోద్ది. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఇవి కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ పర్ఫెక్ట్గా చేస్తే ఈ 2 చాప్టర్స్ అయిపోతాయి, అర్థం కదా. సో ఇంకా మిగిలింది ఏంటంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసేయండి, ఎందుకంటే దీంట్లో 2 మార్క్స్ కోసం మాత్రం వస్తుంది. ఇది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, అర్థం కదా. సో ఎవరిగా అన్నీ చేసేస్తాం కాబట్టి లాస్ట్లో ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఒకసారి 9th చాప్టర్ అనేది రివిజన్ చేసుకోండి, అర్థమైంది కదా. ఈ విధంగా మీరు ఫస్ట్ చేసిన చాప్టర్స్ ఏంటి, మ్యాట్రిసెస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే 2 చేస్తాం, పాస్, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, పాస్ అయిపోతానండి. నెక్స్ట్ మీరు చేసింది ఏంటి, వెక్టర్ ఆల్జీబ్రా. ఇది కరెక్ట్గా చేస్తే ఇది అయిపోద్ది. సో ఇక 2 చాప్టర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఈ చాప్టర్ చేస్తే 2 చాప్టర్స్ అయిపోతాయి. ఓకే ఈ 3 చాప్టర్స్ ఇక్కడ అయిపోయాయి. మిగిలిన చాప్టర్ ఏంటి, ఫంక్షన్స్, అర్థం ఎందుకంటే ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ 2 చాప్టర్ మీద ఇంపార్టెంట్ కొంచెం ఆల్రెడీ చెప్పాము. ఒకసారి ఎవరికైనా రాకపోతే ఛానల్లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి, హైపర్బోలిక్ ఫంక్షన్. ఇది ఎప్పుడు ఇంపార్టెంట్ చాప్టర్, వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో 2 మార్క్స్ కోసం మాత్రం వస్తుంది, అర్థం కదా. ఇందులో ఏ చాప్టర్ మీకు రాకపోయినా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ నుంచి 7 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే మీరు నోట్బుక్ లేదా వర్క్ బుక్ తీయాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్గా వీడియోస్ యూజ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు, అర్థం కదా. సో ఇది బ్లూ ప్రింట్. ఇందులో మీకు ఏ చాప్టర్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీని యొక్క నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, అర్థం కదా. సో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.